సిర్పూర్ టీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సదాశివుడు సస్పెండ్ అయ్యాడు. పాఠశాలల అభివృద్ధి కోసం కేటాయించిన పీఎం శ్రీ నిధుల వినియోగంపై కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిర్పూర్ టీ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిధుల ఖర్చుపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జరిగిన విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ సదాశివుడు సస్పెన్షన్ కు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జిల్లాలోని మొత్తం 18 పీఎం శ్రీ పాఠశాలల్లోనూ నిధుల వినియోగంపై సమగ్రంగా తనిఖీ చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. పీఎం శ్రీ పథకం కింద పాఠశాలలకు మంజూరయ్యే నిధులకు మౌలిక వసతులు, బోధనాభ్యాస సామాగ్రి, క్రీడా పరికరాలు, విద్యార్థులకు అవసరమైన పరికరాలు, వివిధ విద్యా కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంటుంది. ఈ మేరకు చేసిన ఖర్చులకు సంబంధించి సమర్పించిన కొన్ని బిల్లులు వాస్తవంగా కొనుగోలు చేసిన వస్తువుల విలువలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వ్యక్తుల బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వ్యవహారం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాలో 18 పాఠశాలలు పీఎం శ్రీ పథకానికి ఎంపికయ్యాయి. 2024-2025లో ఆయా పాఠశాలలకు సుమారు 2,60,00,000 రూపాయల నిధులు విడుదలైనట్లు సమాచారం. 2025-2026లో మరో 1,70,00,000 మేర నిధులను ట్రెజరీకి కేటాయించినట్లు తెలుస్తోంది. 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నిధుల వినియోగంపై పూర్తిస్థాయి పరిశీలన జరిగితేనే ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారు, ఏ పనులు చేశారు, కొనుగోలు చేసిన సామాగ్రి పాఠశాలలకు చేరిందా అన్న విషయాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. నిధుల చెల్లింపుల్లో పారదర్శకత కోసం ప్రస్తుతం ట్రెజరీ ద్వారా చెల్లింపులు చేసే విధానం అమల్లో ఉంది. అయితే గతంలో జరిగిన లావాదేవీలపైన సమగ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలో కొన్ని పాఠశాలను పిఎం శ్రీ కింద గుర్తించడం జరిగింది. ఈ యొక్క పిఎం శ్రీ పాఠశాలలో అభివృద్ధి కోసం లక్షల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. కానీ జిల్లాలో చాలా వరకు పిఎం శ్రీ పాఠశాలలో ఈరోజు అక్కడ పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు వారి సొంతానికి కానీ వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు కానీ ఆ నిధులను బదిలీ చేయడం జరిగింది. ఇప్పటికే సిరిపూర్ కానీ రెబ్బెన కానీ ఇతరితర మండలంలో ఇప్పటికే ఆ పిఎం శ్రీ నిధులలో అక్రమాలు జరిగాయని ఇప్పటికే అధికారుల విచారణ కూడా తెలవడం జరిగింది. కానీ నేటి వరకు కూడా అధికారులు ఏమాత్రము ఏదైతే అవినీతికి పాల్పడిన సదరు ప్రధానోపాధ్యాయులు ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇది చాలా శోచనీయం. గత వారం క్రితమే కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి కూడా జిల్లాలో ఉన్నటువంటి పిఎం శ్రీ పాఠశాలలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ డబ్బులను తిరిగి రికవరీ చేసి ప్రభుత్వానికి ప్రభుత్వ ఖాతాలో జమ చేసి మళ్ళీ అవి అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని ప్రధానాన్ని కోరడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో పిఎం శ్రీలో జరిగినటువంటి అక్రమాలపైన ఒక ప్రత్యేక కమిటీ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ కొమరం భీం జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలోనే విద్యాపరంగాని అదేవిధంగా సౌకర్యాల పరంగాని కొమరం భీం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా. ఈ వెనుకబడిన జిల్లాలో కేంద్ర ప్రభుత్వము ఆ పిఎం శ్రీ ద్వారా నిధుల ద్వారా అభివృద్ధి జరుగుతుందని భావించినప్పటికీ ఇక్కడ కొందరు ప్రధాన ఉపాధ్యాయుల పాత్ర చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే వచ్చేటట్టు నిధులని స్వహా చేయడంలో వారు ముందున్నారు తప్ప పాఠశాలను అభివృద్ధి పరచడంలో మాత్రం వారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో జరిగినటువంటి పిఎం శ్రీ నిధుల అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్టయితే కేవీపీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు కూడా సైతం వెనుకాడబోమని తెలియజేస్తున్నాం.